హలో వ్యూవర్స్, ఈ వీడియోలో డేటాని ఎలా హైలైట్ చేయాలి బేస్డ్ ఆన్ ఏ నేమ్. అంటే మనం ఒక నేమ్ సెలెక్ట్ చేస్తే ఆ నేమ్తో ఉన్న అన్నీ కూడా ఆ టేబుల్లో అవన్నీ కూడా ఏం కావాలి, సెలెక్ట్ అయి చూపించాలి. ఓకే, చూద్దామా ఎలాగో అని. మరి రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది, రామ అని ఉంది. రామ అనేది ఇక్కడ 3 సార్లు రిపీట్ అయింది. ఇక్కడ రామ క్లిక్ చేయగానే ఏమైపోతుంది, ఇక్కడ రామ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైలైట్ అవుతున్నాయి. ఇలాగే ప్రోడక్ట్స్ కొన్ని కూడా ఉంటాయి. ఓకే, మన కంపెనీలో ప్రోడక్ట్స్గా ఉండొచ్చు, కంపెనీ నేమ్స్ ఉండొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ సేల్స్ అలా అయినప్పుడు సేల్స్ మెన్ పేర్లు ఉండొచ్చు. ఓకే, అది అలా క్లిక్ చేయగానే వాళ్ళది ఏం అవుతుంది, హైలైట్ అయిపోతుంది అనమాట చూడ్డానికి. ఓకే, ఇలా ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను రామ అని టైప్ చేయగానే ఏం కావాలి, రామాయణాన్ని సెలెక్ట్ అయిపోవాలి. ఓకే, రైట్, ఈక్వల్ టు ఫస్ట్ మనము ఏం చేద్దామంటే డేటా సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ హోమ్ ట్యాబ్కి వెళ్ళేసేసి కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్ తీసుకుందాం. ఓకే, న్యూ రూల్, ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఈ సెల్లో క్లిక్ చేసి ఈక్వల్ టు కొట్టేసి ఏం చేద్దాం, మనము ఈ సెల్ క్లిక్ చేద్దాం. అంటే ఈ సెల్లో ఉన్నది ఏం కావాలి, ఈ సెల్తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఈక్వల్ టు G1, ఈ సెల్లో ఉన్నది మ్యాచ్ అవ్వాలి. అయితే ఏ కాలం అనేది లాక్ చేద్దాము, రో అనేది లాక్ తీసేద్దాం. ఎందుకంటే మనకు కింది రోస్లో కూడా చూడాలి కదా, అందుకోసమని రో మనం లాక్ చేయట్లేదు. అయితే ఈ A2 సెల్లో ఉన్నది ఏదైతే ఉందో, ఓకే, మన చిన్న టెక్స్ట్తో కానీ వాల్యూతో కానీ మ్యాచ్ అయిపోతే ఏమవుతుంది, అవి హైలైట్ అవ్వాలి. ఎలా హైలైట్ అవ్వాలి, సపోజ్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇస్తున్నా, ఓకే ఇచ్చాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేసిన తర్వాత ఏమైపోయింది చూడండి, ఏమీ కాలేదు, ఎందుకంటే ఇక్కడ జీలో ఏమీ వాల్యూ ఇవ్వలేదు. ఇక్కడ నేను ఈ రామాని ఇక్కడ నేను కాపీ చేశాను అనుకోండి, చూడండి రామ హైలైట్ అయిపోయింది. అదే నేను కృష్ణ కాపీ చేశాను అనుకోండి, కృష్ణ 2 సార్లు ఉందంట. చంద్ర ఎన్నిసార్లు ఉంది, మరి ఒకటేసారి ఉంది. శేఖర్ ఎన్నిసార్లు ఉంది, 2 సార్లు ఉంది. ఇలాగా అయితే నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ కాకుండా మనం ఏం చేయొచ్చు, డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తెలుసు కదా మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకే, ఇక్కడ మనం డేటా ట్యాబ్కి వెళ్ళేసేసి రైట్, డేటా టూల్స్లో డేటా వ్యాలిడేషన్ తీసుకొని ఇక్కడ లిస్ట్ తీసుకొని సోర్స్లో ఏం చేయాలి, ఇవి నేమ్స్ అని టైప్ చేయాలి. ఇక్కడ నేమ్స్ రిపీట్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ కూడా ఏమవుతాయి, రిపీట్ వస్తాయి. యూనిక్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని చెయ్యొచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ యూనిక్ అనే ఫంక్షన్ యూజ్ అవ్వదు, అరే కదా అది, అందుకోసమని. అలాంటప్పుడు ఏం చేస్తాను, నేను సెపరేట్గా ఒకటి ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, రైట్ క్లిక్ కామా ఇన్సర్ట్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూనిక్ నేమ్స్ అనేది చేసేసి దీన్ని ఏం చేస్తాను, ఓకే, దీన్ని ష్రింక్ టు ఫిట్ చేస్తాను, ఎందుకంటే ఇది మొత్తం ఫిట్ అవ్వట్లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే ఈక్వల్ టు యూనిక్ ఫంక్షన్ యూజ్ చేసేసి ఏ సెల్ అది, బి కదా, B1 2 ఎంతవరకు, ఈ సెల్ వరకు, B11 వరకు. దీంట్లో డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో, యూనిక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేసాయి చూడండి. ఓకే, నేమ్ కూడా తీసుకున్నాం, 1 తీసుకున్నాం కదా, అందుకోసం అని. అయితే ఇక్కడ ఏం చేయాలి, నేను 1 కాకుండా 2, B2 నుంచి తీసుకోవాలి. రైట్, B2. ఓకే, రామకృష్ణ చంద్రశేఖర్ అంటే ఇవన్నీ ఏమొచ్చాయి, రిపీట్ అయిన పక్కన పెట్టేసి యూనిక్ తీసుకుంది ఇక్కడ. ఇప్పుడు ఈ లిస్ట్ని ఏం చేస్తాం, మనము ఇక్కడ మనం అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఈ సెల్ని క్లిక్ చేసి డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్లో లిస్ట్ తీసుకొని ఇక్కడ ఉన్న లిస్ట్ని తీసుకుంటున్నాను. ఓకే చేస్తే ఏమైపోయింది, అక్కడ ఉన్న లిస్ట్ ఇక్కడ వచ్చేసింది అనమాట. ఆల్ రైట్,
అంతే. ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేయాల్సిన కాపీ పేస్ట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఏమైపోతుంది అక్కడ హైలైట్ అనేది అవుతుందన్నమాట. అర్థమైంది కదండి. ఇది ఎంత చమత్కారంగా ఉందో. ఇలాంటివి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీ ఆఫీస్లో అప్లై చేయండి. ఓకే. అండ్ ఇది ఎవరికైతే ఎక్సెల్ నేర్చుకోవాలని ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.